న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవను వైభవంగా జరిపారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని మల్లికార్జున నాయుడు, ప్రమీలమ్మ దంపతులు వ్యవహరించారు. గౌరవాధ్యక్షులు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ దంపతులు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల మండలి అధ్యక్షులు కత్తుల చంగల్రాయుడు దంపతులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. సందర్భంగా పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ తమ్మినేని మల్లికార్జున నాయుడు, ప్రమీలమ్మ దంపతులు జొన్నవాడ కామాక్షి తాయి ఆలయ అభివృద్ధికి కార్యక్రమాలు చేశారని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామని వారు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. దైవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చే వారికి ధన్యవాదాలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. गुरुमागं समेत पश्यतां सौभाग्यमस्यै दत्त्वा यदास्मै परितृप्तिर्ति सुमङ्गले भव आयुष्यं जीवचिरञ्जीव सुखी भव सरस्वती मातानक प्रसाद फलसिद्धिरस्तु मनोभीष्टमनस्सङ्कल्पदासिद्धिरस्तु सुमङ्गले भव जय भवानी। यजमानस्य मनोभीष्टमनस्सङ्कल्पदा सिद्धिरस्तु। सहस्रपादं तपोविश्वतो कृत्वा अष्टदिष्टदशाङ्गुणं पुरुष एवेदकं सर्वं यद्भूतं मिथ्यपोहते एतावानस्य महिमा अदोऽस्यायागुष्टपूरुषः पादो अस्ये विश्वा అందరికీ నమస్కారం. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం టౌన్ నందు దుర్గానగర్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ఉభయదాతలుగా శ్రీ తమ్మినేని మల్లికార్జున నాయుడు, ప్రమీలమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ పల్లకీ సేవ అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. లోగడ జొన్నవాడ దేవస్థానం నందు శ్రీ మల్లికార్జున నాయుడు దంపతులు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మా ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళ దంపతులను పిలవడం, వాళ్ళ ప్రమాణ స్వీకారానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పల్లకీ సేవ కార్యక్రమం మేము చెప్పంగానే చేయొద్దు అన్న అమ్మవారికి పూజ అనే చెప్పడం, ఆ కార్యక్రమం ఈరోజు చేయించడం కూడా జరిగింది. ఆ దంపతులు ఇద్దరు కూడా మేము ఏది చెప్పినా కానీ దేవస్థానం
దైవ కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. అటువంటి దంపతులకి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, వ్యవస్థాపక అధ్యక్షులు చెంగలరాయుడు గారు కానీ, అమ్మవారి భక్తులు కానీ ఈ పల్లకీ సేవలో పాలు పంచుకోవడం జరిగింది. వారందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి మల్లికార్జున నాయుడు దంపతుల్ని మేము ఏదైనా కానీ ఒక కార్యక్రమం పాల్పంచుకోవాలని కోరడం. మొట్టమొదట ఆయన ఆఫీసుకు పోయి మేము కానీ, చెంగలరాయుడు గారు కానీ, మన కమిటీ సభ్యులు కానీ అందరం కూడా మల్లికార్జున నాయుడు గారు అమ్మవారికి ఏదైనా శాశ్వతంగా ఉండేటట్టు ఒక కార్యక్రమం చేయండి అని మేము అడగడం, ఆయన దానికి సమ్మతించి అలా ఏం చేయాలో చెప్పండి, దైవ కార్యక్రమం కాబట్టి మేము ముందుంటాం అని చెప్పడం కూడా జరిగింది. అలాగే అందువల్ల మేము కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఏదో ఒక మంచి కార్యక్రమంలో ఆ దంపతులను ఇన్వాల్వ్ చేసి శాశ్వతంగా ఉండేటట్టు వాళ్ళ పేరు అమ్మవారి సన్నిధిలో ఉండేటట్టు మేము నిర్ణయించుకోవడం. త్వరలో కూడా అది పత్రికా మూలకంగా కనకదుర్గ అమ్మవారి భక్తులకు కూడా తెలియజేస్తాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు కానీ, మల్లికార్జున నాయుడు కుటుంబం కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ, కాచాయిని డెవలపర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కానీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.